కేసీఆర్ గారి లెగసీ 2014 ముందు లెగసీని వాడుకునే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత గారు ముందుకు పోతా ఉన్నారు. వారి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సెంటిమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 2014 ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ గారికి ఉన్న ఆదరణ, అంటే కేసీఆర్ గారు 2014 తర్వాత మారిపోయిండు, 14 ముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు కాదు, ఆయన మరమనిషి అని చెప్పే ప్రయత్నం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ లెగసీని తీసుకునే ప్రయత్నం కావచ్చు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కావచ్చు, రకరకాల ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు నిన్న ప్రసంగాన్ని ప్రారంభించారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇట్టర్తో పోల్చడం కర్కోటకుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద మాట్లాడు. మరి కర్కోటక పనులు తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేసిందో పూర్తి స్థాయిలో అయితే వారు వివరించారు. హిట్లర్తో పోల్చడానికి కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే హిట్లర్ అనే వ్యక్తికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఎంత వ్యత్యాసం ఉందో తెలంగాణ సమాజం మొన్న ఆర్టీసీ కార్మికుల చర్చలే చాలు. ఎందుకంటే గతంలో 52 రోజుల పాటు చేస్తే 36 మంది కార్మికులు పడుచుకున్న పాపాన 3 రోజులు కాకముందే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించి ఒక్క అంశం విషయంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మిగతా 10 సమస్యలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పి చాలా స్పష్టంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కావచ్చు, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బోనస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ కేసీఆర్ గారి ప్రభుత్వంలో టీఆర్ఎస్ సాయంలో తెలంగాణ అప్లపాలై ఆగమై తెలంగాణ అత్యధిక ఓటు తీసుకొచ్చి తెలంగాణ లూటీ చేస్తే అవన్నీ సవరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం